Hello all, welcome to our channel. This question asking for 3 to 4 members. I personally comment on my messenger. The reason is called, so in your WordPress website, how to change inner images on particular coding wise. Here we not use any code. మనం ఎలాంటి కోడ్ యూస్ చేయకుండా వర్డ్ప్రెస్లో మనము ఇమేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మీకు ఇక్కడ ఆప్షన్ ఎడిట్ ఇమేజ్ క్లిక్ చేయగానే మీకు ఈ కోడ్ వస్తుందండి. ఇక్కడ ఇది క్లిక్ చేయగానే మీకు ఇమేజ్ పైన ఇక్కడ ఏదైతే ఇమేజ్ చేంజ్ చేయాలో ఆ ఇమేజ్ని వితౌట్ ఫోన్ నెంబర్తో మనం అప్డేట్ చేసుకోవాలి. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే మనకి ఇమేజ్ ఉందో అక్కడైతే మార్చుకోవాలి. సో ఇక్కడ మనకి ఇమేజ్ మార్చింది. తర్వాత కిందికి వచ్చాక మనము ఇక్కడ మనం ఫోన్ నెంబర్ మార్చుకోవాలి. సో ఇక్కడ ఏదైతే మనకు ఫోన్ నెంబర్ అనుకుంటున్నామో అదే ఫోన్ నెంబర్ ఇక్కడ మనం మార్చుకోవాలండి. నెక్స్ట్ సేవ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇమ్మీడియట్గా మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇమేజ్ అనేది మీకు చేంజ్ అవుతుంది. అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఏదైతే మనం ఇమేజ్ పెట్టామో ఆ ఇమేజ్ కూడా మనకు చేంజ్ అవుతుంది. ఒక్కోసారి చేంజ్ కాని పక్షాన మనకి ఏదైతే మనకు డిజైన్ సోర్స్ ఉందో, ఎక్కడైతే మన మీడియా లైబ్రరీ ఉందో ఆ వైజ్గా మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది క్లిక్ చేశాను. ఒక్కోసారి మనకి ఏంటంటే అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంతే. ఏ ఇమేజ్ అయినా ఈ విధంగా మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి ఇమేజ్ ఎడిట్ ఉంటుంది. ఇక్కడ మనకు ఏ ఇమేజ్ అయితే మనం అప్డేట్ చేసుకోవాలో అది ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ ఏంటిది ఇది వితౌట్ ఫోన్ నెంబర్తోని యూఆర్ఎల్ సేవ్ ఇమేజ్. మనకి ఏదైతే ఫోన్ నెంబర్ అప్డేట్ చేయాలో ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవాలి. సేవ్ చేంజ్ మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అవుతుంది. తర్వాత ఇక్కడ ఒక మిస్టేక్ ఏం చేసామంటే మనం ఫైనల్ అప్డేట్ క్లిక్ చేయలేదు. అది ఒక్కటే ఇక్కడ మన మిస్టేక్ జరిగింది. దానివల్ల మనకి ఇక్కడ అప్డేట్ అనేది తీసుకోలేదు. తర్వాత మనం అబౌట్ అస్ పేజ్కి వెళ్ళాక ఎక్కడైతే మనకు ఆప్షన్స్ ఉన్నాయో అక్కడ ఎడిట్ ప్లేస్ క్లిక్ చేసుకొని సేమ్ మనం ఏదైతే ఇమేజెస్ అయితే మనకు ఉన్నాయో ఆ ఇమేజ్లో ఇక్కడ క్లాసిక్ మోడ్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ మోడ్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ ఎడిటర్ తీసుకోండి. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఎడిటర్ తీసుకున్నాక ఏ ఇమేజ్ అయితే మీరు చేంజ్ చేసుకోవాలో సేమ్ ఉందా లేదా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకపోతే ఆ ఇమేజ్ని మనం అప్డేట్ చేసుకోవాలి కంపల్సరీ. సో ఆ సైజు ఈ సైజు కంప్లీట్గా డిఫరెంట్ వచ్చింది. ఈ సైజు మనం డౌన్లోడ్ చేసుకొని ఈ ఫోన్ నెంబర్ రిమూవ్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సిన విధంగా మనం అప్డేట్ చేసుకోవచ్చు అన్నట్టు. సేవ్ ఇమేజ్ చేసి మనకు కావాల్సిన ఇక్కడ ఫోన్ నెంబర్ మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఏంటంటే ఎడిట్ పేజ్లో మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఒక్కొక్క ఇమేజ్ ఎడిట్ చేసుకుంటే ఎడిట్ క్లిక్ చేసిన వెంటనే మనకి వస్తుంది ఇక్కడ. ఇది మొత్తం సైడ్ ఎనీథింగ్ ఐడిలో ఉంది మనకు. అంటే ఏంటిది వర్డ్ప్రెస్లో ఎస్ఏ స్లైడ్ బార్లో ఏదైతే మీకు కోడ్ ఇక్కడ ఇచ్చాడో సో ఇది వచ్చి మీకు ఏంటి 115. సో 115లో మీకు ఐడిలో ఎక్కడైతే 115 ఉందో ఇక ఐడి క్లిక్ చేసుకుంటే దానికి సంబంధించిన మొత్తం బ్యానర్స్ ఇక్కడ మార్చుకోవచ్చు అన్నట్టు. సో ఫస్ట్ మనం ఎడిట్ చేసుకొని ఇక్కడ కంప్లీట్గా మనము మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవి ఇమేజ్ అన్ని మనము ఎక్కడైతే మనకు మీడియాలో అప్లోడ్ చేసుకొని ఇక్కడ కోడ్ ద్వారా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ టెస్ట్ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ద్వారా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తా అండి. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ చేంజ్ చేస్తున్నాను, అది ఆ సైజ్ అయితే మీకు పర్లేదు, లేదు అంటే మీకు ఎఫెక్ట్ అవుతుంది. జస్ట్ మీకు చూపించాను చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మీకు యూజ్ అయినట్టే మీడియా లైబ్రరీలో ఏదైతే మీకు కాపీ ఉందో అది ఇక్కడ పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్లైడర్లో ఏదైతే మీకు కోడ్ ఉందో ఆ కోడ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కాపీ చేసుకోండి. ఈ కోడ్ కదా మీకు వితౌట్ ఫోన్ నెంబర్తో ఉంది, ఈ కోడ్ విత్ ఫోన్ నెంబర్తో ఉంది. ఇప్పుడు స్లైడ్కి వచ్చాక ఇక్కడ అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసిన వెంటనే రిఫ్రెష్ చేయండి. మీకు అబౌట్లో ఏదైతే వితౌట్ ఫోన్ నెంబర్తో ఉందో ఇక్కడ అప్డేట్ అయిపోయింది. సో ఈ విధంగా మన వితౌట్ ఫోన్ నెంబర్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకో ఇమేజ్ ఏంటిది, ఇమేజ్ కూడా రిపీట్ అయిపోయింది. ఏది ఈ ఇమేజ్ కూడా. సో ఆ ఇమేజ్ సేమ్ మీడియా లైబ్రరీకి వెళ్ళి క్లోజ్ బ్యాక్ తీసుకొని సో ఇక్కడ చూడండి ఇది ఇమేజ్.
ఎక్కడైతే మీకు స్లైడ్ ఉందో టూలో విజువల్ చూసుకోండి. ఇది విజువల్. టెస్ట్కి వెళ్ళాక ఇది మీకు కంప్లీట్గా ఈ కోడ్ని కాపీ చేసుకున్న తర్వాత ఇదే కోడ్ దగ్గర న్యూ కోడ్ని అప్డేట్ చేసుకొని క్లిక్ చేసుకోండి. అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ వచ్చాక మీకు ఎబోట్లో ఏవైతే మీకు టూ ఇమేజెస్ ఉన్నాయో వితౌట్ ఫోన్ నెంబర్తో మీకు విజిబుల్ అవుతాయి. సో ఏ చేంజ్ చేయాలన్నా ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా వర్డ్ప్రెస్ గురించి కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు క్వశ్చన్ అడగండి, కంపల్సరీ వీడియోస్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు నాతో కనెక్ట్ అయ్యి కూడా మీకు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.